హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు టమాటా ఎగ్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని ఇవనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత వీటిని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న కారం 2 స్పూన్స్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాము. ఇవి రెండు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటో వేసేసుకోవాలి. వేసేసుకొని టమాటో అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే టమాటా అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాము టమాటా మీద. చూసారా, టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అయింది. ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందాము. టమాటా ఎంత సాఫ్ట్గా కుక్ అవుతే టేస్ట్ అనేది అంత బాగుంటుంది టమాటా ఎగ్ కర్రీ అనేది. మళ్ళీ ఒకసారి కుక్ చేసుకుందాము క్యాప్ పెట్టేసి. ఒక 1 మినిట్ కుక్ చేసుకుందాము. చూసారా, టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అయింది. ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్యాస్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎగ్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆ ఎగ్స్ని తీసి మనం ముందుగా కర్రీ వండుకున్నాం కదా, దాంట్లోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ టమాటా కర్రీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.